తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు ఖమ్మంపాటి యేసుబు అలియాస్ కందుల సురేష్ రెడ్డిని గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనిపై గతంలో కూడా 22 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 11 కేసులు అతనిపై నమోదైనట్లు కూడా పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ఉన్నారు. అంతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో కూడా 22 కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు అతని కోసం అనేక గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఖమ్మం నగర పోలీసులకు దొంగ చిక్కాడు. ఇటీవల ఖమ్మం నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున క్రైమ్ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా చోరీ కేసులే ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ నిందితుడిని ఎలా పట్టుకోగలిగారు ఖమ్మం టౌన్ పోలీసులు? అంటే మనం జనరల్గా చెకింగ్ చేస్తుంటే, ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఫింగర్ ప్రింట్ డివైజెస్ కూడా ఉన్నాయి మనకి. దానిలో కూడా చెకింగ్ చేస్తుంటే కొద్దిగా అనుమానాస్పదంగా చెక్ చేస్తే తను ఫింగర్ ప్రింట్ డివైజ్లో 22 కేసెస్ ఉన్నాయని తెలిసింది. తీసుకొని కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేసినాము. ఇంట్రాగేషన్ చేస్తే మన కేసెస్ ఒప్పుకున్నాడు. ఈ మన కేసెస్ తిరువూరుది ఒకటి చిల్లకల్లుది ఒకటి, మొత్తం మన జిల్లావి 9, అవి 2, మొత్తం 11 కేసెస్ బంగారం అంతా రికవరీ చేసి వాళ్ళ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. సుమారు 32 తులాల బంగారాన్ని రికవరీ చేశారని చెప్తున్నారు. గతంలో ఇతనిపై అనేక వారెంట్లు కూడా ఇష్యూ అయ్యాయి, అరెస్ట్ కూడా అయ్యాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ అదే తరహా నేరాలకు పాల్పడుతున్నారు. సో చాలామంది నేరస్తులు నిజంగా వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు పోలీస్ శాఖ కూడా, కానీ వాళ్ళు ఎటువంటి మార్పు రావట్లేదు. సో వారి ప్రవర్తన పైన కావచ్చు, మళ్ళీ వాళ్ళు బెయిల్పై విడుదల వచ్చిన తర్వాత వారి కదలికలపై ఎటువంటి నిఘా పోలీసులు ఉంచుతున్నారు? యాక్చువల్గా అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అతను మన ఏరియా కాదు, వాళ్ళ ఏరియాలో అతన్ని షీట్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వాడు అస్పాండ్ అయ్యి మళ్ళీ దొంగతనం చేస్తున్నారు. మళ్ళీ ఈసారి ఇప్పుడు మనం జైలు రిలీజ్ కాగానే ఇప్పుడు మనం కూడా ఇక్కడ నుంచి అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ ఖమ్మంలో కూడా వెరిఫై చేస్తున్నాం. సో నెలల వ్యవధిలోనే ఖమ్మం నగరంలో సోనో విజన్ చోరీ కేసు కావచ్చు, లేదంటే గాంధీ చౌక్లో బంగారు జ్యువెలరీ షాప్ అధినేత నుంచి కొంత సొత్తును చోరీ చేసినటువంటి కేసు కావచ్చు. సో ఇటువంటి కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రజల్లోతో పాటు అటు వ్యాపారస్తుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖమ్మం పోలీసులు ఎటువంటి ఆపరేషన్స్ని చేపట్టబోతున్నారు? అంటే ప్రధానంగా ఎక్కువగా ఈ దొంగలు కూడా లాడ్జుల్లో బస చేయడం కావచ్చు, ఇటువంటి కదలికలు మీరు గుర్తించారు గతంలో కూడా. సో ఇటువంటి అంశాలపై ఎటువంటిది దర్యాప్తు చేయబోతున్నాడు, ఎటువంటి ఆపరేషన్స్? ఇప్పుడు ఖమ్మంలో జరిగిన మన గాంధీ చౌక్లో జరిగిన కేసు కానీ, సోనా విజన్ కేసు కానీ, మనము పోలీస్ కానీ అంత సిసిఎస్ టౌన్ పోలీస్ వాళ్ళం సిపి గారి ఆదేశాల ప్రకారము బాగా వర్క్ చేసి ముద్దాయిల్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీ చౌక్లో జరిగిన కేసులో గతంలో వాళ్ళు విశాఖపట్నంలో చేశారు, ఆదోని చేసి కూడా సంవత్సరం అయింది. వాళ్ళు ఏమి పట్టుకోలేకపోయినారు. కనీసం ముద్దాయి ఎవరని కూడా తెలియదు వాళ్ళకి. కానీ మనము వితిన్ 10 డేస్లోనే మనం సీసీ ఫుటేజెస్ ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్తోని వాళ్ళని కనిపెట్టి దొంగల్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా విశాఖపట్నం వాళ్ళకి, ఆదోని వాళ్ళకి కూడా మీ కేసెస్లో ఉన్నారు, వాళ్ళని కూడా మీరు పీటీ వారెంట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది. సోనా విజన్ కేసులో కూడా మనము ముద్దాయిలు ఐడెంటిఫై అయినారు. అతి త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాము. దీనిలో కూడా కొద్దిగా వీళ్ళది కూడా అజాగ్రత్త ఉన్నది. కొద్దిగా మన సోనా విజన్ కూడా ఇమీడియట్గా చేస్తే మనకి ఉండేది. గాంధీ చౌక్ కూడా అతను అంత బంగారం తీసుకొస్తున్నప్పుడు నెగ్లిజెంట్గా అక్కడ పడేసి టిఫిన్ చేయడానికి వెళ్ళినాడు. వాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. మనం ఉన్న ఫోర్స్తోని చాలా కష్టపడి వితిన్ 10 డేస్ 15 డేస్ లోపలనే మనం కేసులన్నీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో గాంధీ చౌక్ కేసులో నిందితులు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందినటువంటి వారిగా మీరు గుర్తించారు. సో మరోవైపు సోనో విజన్ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన దొంగలుగా గుర్తించారు. సో చాలా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి దొంగలు ఇటు ఖమ్మం వంటి ప్రాంతాలు కావచ్చు, ఇట్లా గ్రేడ్ 2 సిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు ఇక్కడ ఖమ్మం అని కాదు, వాళ్ళు విశాఖపట్నం అక్కడి నుంచి బయట నుంచి వచ్చి విశాఖపట్నం పోయి విశాఖపట్నం నుంచి ఎన్ రూట్ ఇట్లా చేసుకుంటే ఇట్లా మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ గూగుల్ మ్యాప్స్లో చూసుకొని ఇక్కడ ఏ టౌన్స్లో చేయాలని ఫస్టే డిసైడ్ చేసుకొని ఫస్ట్ విశాఖపట్నం దాకా పోయి అటు నుంచి చేసుకుని వస్తాం. మొన్న చైన్ స్నాచింగ్ కూడా ఒకటి అయిన దగ్గర కూడా అది యూపీ గ్యాంగ్ ఒకటి వచ్చి చైన్ స్నాచింగ్. వాళ్ళు ఫస్ట్ విశాఖపట్నం వెళ్ళినారు. విశాఖపట్నంలో ఒక 5 చేసినారు, తర్వాత రాజమండ్రిలో చేసినారు, తర్వాత ఈస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం చేసి ఇక్కడ వస్తూ రాపర్తి నగర్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ మహారాష్ట్రలో మనం పట్టుకోవడం జరిగింది. అది మొత్తంగా నేరాల నియంత్రణకు, నేరాలు మళ్ళీ పునరావృతంగా కూడా చూసేందుకు ప్రస్తుతం ఖమ్మం సిటీ పోలీసులు అయితే అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తాజాగా అంతర్రాష్ట్ర దొంగను కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం పోలీసులు. ది జకీర్తో ఉదయ్, సుమన్ టీవీ, ఖమ్మం నుంచి.